హలో గైస్, వెల్కమ్ టు బిఎఫ్జి గేమర్ వైటీ ర్యాంక్ ఫిషింగ్ వీడియో. గైస్ చాలా రోజులు అవుతుంది మళ్ళీ ర్యాంక్ ఫిషింగ్ వీడియో అయితే పెట్టాను అన్నమాట. అంటే కొంచెం వీడియోస్ పెట్టడానికి లేట్ అవుతుంది అండ్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేస్తే మీరు నేనైతే వీడియోలు పెడతా. సబ్స్క్రైబ్ చేయాలి బేగా, కింద లైక్ కూడా కొట్టేస్తే సరిపోద్ది. గైస్ మీకు కాపాడిందా? మా ఓడైతే ఇంత నల్లగా ఉన్నాడు. దిస్ ఇస్ ద బ్లాక్, దిస్ ఇస్ ద ప్యూర్ బ్లాక్ బాయ్. చూసారా గైస్, బాగుందా? అది రీసెంట్గానే ఫ్యాంట్ కొన్నా. ఓకే గైస్, హెయిర్ స్టైల్ కొన్నా. మీకు కొంచెం క్లారిటీగా మీకు వీడియో పెట్టే ముందు ఒకసారి నాది ఇది చూపిస్తున్నమాట. మనోడు అయితే అయిపోయాడు. ఏమైంది వీడికి, ఎంత బాగా ఉన్నాడు. అండ్ రీసెంట్లో నేను ఆఫ్లైన్లో అయితే హెయిర్ స్టైల్ అయితే ఒకటే కొన్నాను. బండిలు కొనలేదు, డైమండ్స్ హెయిర్ స్టైల్ కొన్నామన్నమాట. వెనకాల బాగుంటుందని చెప్పి. అండ్ మాస్క్ వచ్చింది మనకి. అండ్ చూసుకోండి, ఇక్కడైతే మనకి ఇది ఫ్రీగా వచ్చింది, బాగుంది మరి. అండ్ హీరో షర్ట్ అండ్ దాంతోపాటు ఇదిగోండి ఈ షర్ట్ ఒకటి అండ్ ఈ షర్ట్ అండ్ ఇంకో షర్ట్ ఉంటుంది, ఇదిగోండి ఈ షర్ట్. అంటే ఇది బాగుంటుంది, ఇలా వస్తుంది. బోయా పాస్ వచ్చింది, నాకు బోయా పాస్ వచ్చిందన్నమాట. అండ్ బండిల్ అయితే మనకి ఫ్రీ ఇచ్చింది. బండిల్ ఇది ఆఫ్లైన్లో తీసిన బండిల్ అని చూపిస్తాను మీకు ఒకసారి. ఇంకంతే, ఇవి తీసాను. మనకు ఆ మాస్క్ గురించి మీకు తెలిసిందే. ఫ్యాంట్స్లోకి వెళ్ళి ఈ ఫ్యాంట్ ఒకటి, ఇంతకు ఈ ఫ్యాంట్ చూపించిన షర్ట్ చూపించిన రచ్చు దాని ఫ్యాంట్ ఇది, ఈ ఫ్యాంట్ ఒకటి అండ్ బోయా పాస్ ఫ్యాంటు. ఇంకా ఇది వచ్చింది ఫ్రీ ఫ్యాంటు. ఇంకంతే, ఇంకేమీ నాకు రాలేదు. అండ్ ఇది బండి తీసి చూపిస్తాను ఒకసారి. అంటే ఫ్రీ ఇది 9 డైమండ్స్కి 9 రూపీస్ 300 డైమండ్ ఈ బండ్లు పెట్టాడన్నమాట. ఇంకెట్నే మనం తీసేస్తాం కదా, కానీ ఎక్కువ వేసి మనకి. అంటే బ్యాక్ వచ్చి వాడిస్తాను అన్నమాట. కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే అస్సలు బాగోదు, మీరు ఏమనుకోకండి. మీకు వస్తుందా వాయిస్? నా వాయిస్ వస్తుందా ఇప్పుడు? కదా, ఈ షూ అండ్ ఈ షూ వాడు, కానీ ఇది వచ్చిందని చెప్పి తీసాను కలెక్షన్. అండ్ ఈ షూ ఇది కాదు, ఈ రెడ్ బండిల్ చూసుకోండి. ఈ రెడ్ బండిల్ ఇదన్నమాట. మనకి సీజన్ లేదు ఇప్పుడు వచ్చింది కదా షూ, ఇప్పుడు కొత్తగా ఇచ్చాడు కదా షూ. ఇదబ్బా ఇదా, యా ఈ బండిల్కి షూ ఇది. ఈ షూ వచ్చింది, ఈ ఎల్లో షూ ఎఫ్ఎఫ్ అని చెప్పి కొన్నాను. అండ్ వచ్చేసి ఈ మోట్స్లోకి వెళ్దాం. ఈ మోట్స్ ఏం కొన్నానంటే ఇది ఒకటి చూసుకోండి, మీకు చూపించలేదు కదా అందుకని. ఇది ఫ్రీగా వచ్చింది. ఇంకా ఇది ఒకటి తీసా, డాన్సింగ్ మోట్ తీసిన పెట్టలే. యానిమేషన్ అంటే రియల్గా కాపాడాలని చెప్పి యానిమేషన్ తిప్పా. ఓకే, అండ్ వచ్చేసి ఇది అంటే బుక్ తీసానమాట. బుక్ ఉంటుంది కదా, 100 డైమండ్స్ బుక్ ఇచ్చాడు, ఆ బుక్లో తీసా. అండ్ పారాషూట్ తీసుకోండి. అండ్ ఇది అసలైంది ఇది గైస్. అండ్ స్కేట్ బోర్డ్, తర్వాత కార్ స్కిన్ అండ్ గేమ్ స్కిన్ వచ్చింది. అండ్ ఈ స్కిన్ వచ్చింది నాకు, అండ్ ఈ స్కిన్ వచ్చింది. 2 రకాలు ఉన్నాయి నాకు, ఇది ఒకటి ఇది ఒకటి, 2 టైప్స్. ఇంకంతే ఆప్షన్ ఉంటాయి. అండ్ మీకైతే ఆప్షన్ ఒక అన్నీ ఉండాలి, కానీ ఒక్కటి లేకపోతే బాగోదు అని చెప్పి యా వివో తిప్ప. ప్రస్తుతానికైతే నాది బిఆర్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి దగ్గర కలెక్షన్ పెట్టినాం అనుకుంటున్నారా? అంటే ఆఫ్లైన్లో తీసింది కదా అని చెప్పి లెవెల్ 2లో ఉన్నా. లెవెల్ 3 చేయలేదు. నాకైతే 320 డైమండ్స్ అవుతుంది. మన దాంట్లో 8 డైమండ్స్ ఉన్నాయి, 8 డైమండ్స్ ఉన్నాయన్నమాట. ఆ డైమండ్స్ ఇది ఇప్పుడు డ్రాప్ పడింది నాకు తీసుకుంది. 190 రూపీస్కి 300 డైమండ్ ఒక బండిల్. కాంతారాలా ఉన్నాడు ఇట్లా బాబు వీడు. కాంతారా ఫేస్ అలా ఉంది కదా, ఫేస్ బాగుంది కాంతారాలాగా. అండ్ పెట్స్లోకి వెళ్తే నేను ఎత్తి కొన్ని పెట్స్ తీసుకుని అండ్ ఫ్రీగా డ్రాప్ గిఫ్ట్ వచ్చింది. పాండా
అండ్ ఇది ఈ టూ తీసా. ఇది పెట్టుకుని ఇది సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుందబ్బా. డామేజ్ పెట్టేది అయితే ఈపీ 50 వస్తే చాలా మంచిది. బాన్ఫేర్ మార్చేద్దాం. ఏది ఎక్కువ ఉంది డ్రాప్ నెక్స్ట్ ఏది ఉంది తీసేద్దాం. ఓకే ఇంకా బిఎస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గాయ్స్, అంటే నేను ఒక స్క్వాడ్ తీసుకొచ్చుకున్నాను అన్నమాట. అంటే స్క్వాడ్ కావాలి కాబట్టి మనకు ఒక స్క్వాడ్ కాబట్టి స్క్వాడ్ తీసుకొచ్చా. స్క్వాడ్ అయితే మొత్తం వచ్చింది. మనం అయితే దిగేద్దాం. కొంచెం మీకు కాపాడుతుందా? ఓకే, మీకు క్లారిటీగానే ఉందనుకుంటున్నా మరి. ఆల్ రైట్, ఓకే పదండి. అండ్ క్లాక్ టవర్లోకి వెళ్దాం. వస్తాగు. ఓకే, ఏంటిది ఇదో చిన్న ఇంట్లో ఏంటి క్లాక్ టవర్లో ఎక్కువ దిగుతారు కదా, మరి మీకు నోటిఫికేషన్స్ వస్తే అబ్బా కీ దొరికింది చేసి మనకి. గన్ను దొరకదు కానీ ఇక్కడ రెస్ట్ ఉంది. ఇక్కడ కన్ను కావాలరా. ల్యాండ్ మైన్ తీసుకోవడానికి ఏ బాబో ఎనిమిది అయ్యో అమ్మ అట్లా ఓడమ్మ. మనోడు వచ్చాడు. కట్టదు బ్రో, ఈ పోద్ది బ్రో. క్రోనోలోకి వెళ్ళిపోదాం. మనోడు పెట్టాడు కీ పోద్దని నా బాధ బ్రో. విరాట్ బ్రో, వ్యూ బ్రో. వివో ఎక్స్ఎంఎట్ వివో మామూలు కలెక్షన్ ఉంటుంది కదా. బాగా వేసేది ఇది. మనం కూడా కూర్చుంటే కొంచెం మనకి ఈపీ వస్తుంది కదా. ఈపీ వస్తుంది, హెచ్పీ వస్తుంది మనకి. బాన్ఫేర్ వల్ల అది ఫుల్ అవ్వలేదు కానీ ఒక గన్ తెచ్చుకోవాలి కదా మనం. అమ్మ బాగా దొరికింది గైస్. ఇక్కడ గన్ మొత్తం త్రాగం దొరికింది కానీ బుల్లెట్లు లేవలేదే. అరే బుల్లెట్లు ఏమన్నా సర్లే ఇంకేమైనా దొరుకుతుందో చెప్తాను. సర్లే కానీ ఇక్కడ కిందకి వెళ్దాం. అప్పుడు ఏంటి చెప్తాను. ఓకే, ఇక్కడ ఏం లూట్ లేదు రాప. సరిగ్గా ఏమీ లూట్ లేదు. అసలు లూడే లేదు గాయస్. అరే అంటే వెళ్ళలేదు. చిన్న సరిపోతుంది. సరే అండి, ఇక్కడ ఇది ఉంది కదా బాక్స్ చూపించేద్దాం. 600తో ఫ్రీగా ఉంటావు. బాగా మంచిది అయితే పర్లేదు, రాకపోతే 600 వేద్దాం. అరే డబల్ షాట్ చిప్పులు వుడ్ పేకర్ అది దొరికేసి డబల్ షాట్ ఆగి దగ్గర వుడ్ పేకర్. ఓకే దొరికేసే మనకి ఫుల్గా లూట్. ఈ లూట్ సరిపోదు మనకి. ఇంకా చాలు, ఇంక ఈసారి రష్ పోతే పర్లేదు మనం. ఓకే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము. డ్రాప్ పెడతాను వెంటనే. ఇంట్లో లేవు, ఇంట్లో మంచిగా ఓకే. బుల్లెట్లు పంపేది నేను కింద రూమ్లో ఏ బుల్లెట్లు దొరికి. ఓకే వ్యాన్ వేసుకుని వెళ్ళిపోతా కాబట్టి కాయిన్స్ కాపాడే వ్యాన్ వేసుకుని నడిచిపోవచ్చు. కాయిన్స్ తీసుకోమని మనకి ఇచ్చేసినా మనకి ఇచ్చేవాళ్ళు వెళ్ళు. అవి మనకే వాళ్ళు కదా. అలాగే లెవెల్ 3 హెల్మెట్ అది. లెవెల్ 3 హెల్మెట్ ఉందా ఆల్రెడీ మన దగ్గర. ఎస్కేఎస్ వద్దురండి. డ్రాప్ ఎరుగుద్దాం మనం. లెవెల్ 3 వెస్ట్ వరకు లెవెల్ 4 వెస్ట్ వరకు పర్లేదు. ఏమన్నా వివో ఎంట్రా ఉంది.
బుల్లెట్లు తీసుకోవడమే. బుల్లెట్లు చూడండి, బుల్లెట్లు. బ్రో ఇట్రా బ్రో, చిప్పెత్తా బ్రో, ఎంత తిరిపి చిప్పు బ్రో. పవర్ స్టార్ బ్రో, ఇట్రా బ్రో, చిప్పెత్తాను బ్రో. చిప్ తీసుకో బ్రో, చిప్ వద్దా బ్రో? సర్లేండి బ్రో, చిప్పెత్తానంటే వద్దాను మరి, ఏం చేస్తాం మరి? బ్రో వెస్ట్ చేర్పించాలి, ఇంకా 8 కాపాడాలంతే. అన్నీ దొరికాయి, బ్యాగ్ దొరకలేదు తీసుకున్నాను. బ్రో ఎక్కుదా బ్రో, కారు ఎక్కుదా. అయ్యో వీడు బైక్ బలి ఎక్కుతున్నాడు బ్రో. ట్రావెల్ చిప్పెత్తాను అది బ్రో, ఎక్కేస్తాను కదా. అమ్మా కారు తిప్పడమే ట్రా బాగుంది. అది కారు తిప్పుతారా? ఇల్లు బాబు, ఓర్ర బాబా, ఎవర్రా ఇది ఇలా నడుస్తున్నాడు? దిగిపోతాం దిగేసాడు. అరే నేను దిగేస్తాను. ఓడి అమ్మ, స్క్వాడ్ ఉంది కేసి, ఇక్కడ స్క్వాడ్ ఉంది. మనం వెనకాల చేద్దాం. మనోడు వెళ్తున్నాడు ఇలా రష్, మనం వెనకాల చేద్దాం గైస్. ఇట్లా మనోడు అప్పుడు ఒక నాకు చూస్తాడు. లోడ్ పడుతుంది, స్కిల్ తీసుకున్నాం. ఓకే, కిల్ వచ్చింది. పదండి, మనం ఇద్దరైతే నాకైపోయారు ఆ సైడ్. మన వాళ్ళకి ఇప్పుడు రివ్యూ ఇవ్వాలి, తర్వాత ఇద్దాం. మనమైతే ఇప్పుడు అన్ని కూడా ఇద్దాం. పదండి, అక్కడ మన వాళ్ళకి కిల్ ఇచ్చేసి మాట్లాడు. ఓకే ఇక్కడ ఉన్నది టీం వైపు. ఓకే, ఫుల్గా లూట్ వేసుకుందాం. వంటను తీసుకుందామా? వంటను తీసుకుందాం, వద్దా? తీసుకుందాం అండి, ట్రిపుల్ జిప్ చేసుకుందాం. వెంటనే ఇంకా 2 జిప్స్ మంచి పని అయింది. స్విచ్ ఉంటే నాకు ఇప్పుడు జిప్ అవుతుంది అది. అమ్మా ఓకే మనోడికైతే రవిచ్చాడు. అప్పుడు ఏరుకుంటాను, నేనైతే ఏరుకుంటాను. ఇప్పుడే కదా దిగో, అప్పుడే. ఓకే, ఇంకా నేను అక్కడ ఒక లాక్ చేసాను కదా, అక్కడ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏం లేవు కదా, ఇంకా అక్కడ వెళ్దాం. లాగు అయిపోతుంది కానీ మొత్తం పోయింది. తీసుకుందాం, పర్లేదు, ఇంకేం చెప్తాం. ఇక్కడ కొట్టింది. యా కొట్టాలి. బంతి ఎప్పుడు పెట్టండి. ఓకే రవి ఇచ్చేద్దాం. ఇచ్చేద్దాం. అమ్మో ఎగిరిపోయాడు గాలికిడు. రైట్ సైడ్ ఏముంది దాంట్లో.
రైట్ సైడ్లో ఎక్కడ కదా రైట్ సైడ్ సరే జోన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన జోన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్టార్ తెప్పించుకుంది తీసుకున్నాం. ఎప్పుడన్నా స్టార్ తెప్పించుకుని కాంబినేషన్ బాగుంటుంది. ఇక్కడ జోన్ తెప్పించేద్దాం. నీకు తెలియనుకుంటా, నేను గ్లోవ్ స్కిన్ కూడా తీసాను. ఎక్కడ గమ్ చేతిలో కత్తుందరా తీసుకున్నాం. చాలు ఇప్పుడు ఎలాగైనా కొట్టాలి. ఒక్కడైనా కొట్టాలి. ఫస్ట్ వెయిట్ చేద్దామా? ఎవరు లేరు. రవి చేద్దాం. ఫస్ట్ మన వాళ్ళకి రవి చేద్దాం. నాకు తెలిసి పవర్ స్టార్ రష్కి వెళ్తున్నారు. పవర్ స్టార్ ఊరు వెళ్ళిపోతుంది. మాకైపోయాడు. ఇంకా మనం రివైవ్ చేయాల్సింది 2000తో. ఓకే, ఇంకా 2000తో రవి చేసి మనం సేఫ్ జోన్కి వెళ్ళిపోదాం. 3 కిల్లు అయ్యేటప్పుడు 3 కిల్లు కొట్టాను అంతే. ఓకే, రవి పాయింట్స్ విరాట బ్రో ఇప్పుడు రవి ఇవ్వడానికి వచ్చావు బ్రో. నువ్వు మంచోడు బ్రో. నువ్వు వచ్చేసింది అయితే 2000 ఒక్కన్నాను కదా. అంటే 1200 జీపీఎస్కి వెళ్ళిపోదాం. వచ్చేస్తావా బ్రో? చూపెట్టాను. ఎన్ని లేని కాకుండా అంటే ఒక బుల్లెట్ ఉంది. అది కలిసినే అడి అమ్మ రష్ ఎక్కడెక్కడ దీనికి సైలెన్సర్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. మంచి బలెడ్డాడు బ్రో. వేరే బ్రో కిల్ వేయడంలోని స్క్వాడ్ అన్నట్టుంది. ఐసులు ఇక్కడ స్క్వాడ్ అన్నట్టుంది. ఒకలాగా మాకు చేస్తే కిల్ రావాలి బ్రో. నాకు ఇప్పుడు పడ్డ సిగిట్ నెక్కిట్ అదంతే. నైస్. అరే అరే ఫైర్ పట్టు టచ్ అవ్వలేదు. ఎవరు బాగా చెప్పాలని ప్రాబ్లం వచ్చింది. నాకు చేసి 5 కిల్స్ కొట్టాను. ఓడి అమ్మ అందరూ సూపర్ మెక్కి కదా. అరే లాగ్ అవుతుంది. లాగ్ అయిపోయింది. అక్కడ ఎవడో గ్లోలు వేసాడు. వెళ్దాం రష్కి వెళ్దాం. గ్లో సరే వెళ్దాం పదండి. చూస్తే ఫైనల్ ఫైట్ అంట 10 బ్రో. ఎలిమి బ్రో. ఓకే, చిన్న గ్లిచ్ అయితే అయిందన్నమాట. నా ఫోన్ అయితే చిన్న గ్లిచ్ అయింది. అందుకే చిన్న రికార్డింగ్లో మిస్టేక్. ఇక్కడ ఫ్రీగా వేస్తున్నాడు. కాకండి పైన ఎవడో ఉన్నట్టున్నాడు అని చెప్తుంది. ఫైరింగ్ చేస్తున్నాడు. పైన ఎవడో కానీ ఫైరింగ్ చేస్తున్నాడు. స్కార్ తీసుకునేద్దాం. టీమ్ అయిపోయి కింద దొక్కే బాబు ఒకడు ఊరి ఇద్దరు మళ్ళీ టీమ్ అయిపోతుంది. సీరియల్ కూడా ఇచ్చాను కదా చాకుకి. అరే 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 బ్రో దుబ్బుతుంది వచ్చేస్తున్నాడు. మీదకి వచ్చేస్తున్నాడు. అబ్బో మీదకి వచ్చేస్తున్నాడు. ఇన్హేల్ చేసి పారిపోదా. అరే కొట్టేసాడు రా. జోన్ చంపేసింది. ఎలిమినేట్ అంట. బోయే కొట్టాలి. 6 ఎలా మన సైడ్ 2 ఉన్నారు. అంటే 4 ఉన్నారు. ఒక స్క్వాడ్ ఏమున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏంటి ఇలాగా
వెళ్తున్నాడు, 2 గజాలకు వెళ్ళన్నాడు. ఎక్కి తీసుకో బ్రో. అది నైస్ నైస్. చూడడం పడుతుందా అంటే బ్రో ఏం చేస్తున్నాడు ఈ బ్రో? కొడతాడా? నైస్ రా. జోన్ లాగేస్తుంది బ్రో. ఈ బ్రో తగలాడుతుంది. ఈ బ్రో కూర్చోనట్టుంది. కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు కొట్టు. ఇంకో షాట్ బ్రో. వేసి బ్లోలు అక్కడ కాపలేం మరి నాకు. మన వాళ్ళు అయితే ఎప్పుడు వెళ్ళిపోయారు అక్కడికి? పక్కన ఉంటే ఎప్పుడు వెళ్ళిపోయి ఎలిమినేట్ అంట ఒకడు. ఇంకొక్కడే కలిసి ఇంకొక్కడే palmas arriba, palmas arriba. Fuera, fuera. Pikachu. Palmas arriba, palmas arriba. Fuera, fuera. Pikachu. Por detrás, por detrás, por detrás, tras, 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 tras. బాయ్ గాయ్స్. లైక్ చేయడం మర్చిపోకండి.